శ్రీ గురుభ్యో నమః. వందే మాతరం. గురువు గురుతత్వం మీద శిశుపద్యాలు. వెలిగిన దీపమే వెలిగించు నింకోటి, ఉద్దీపము ఆత్మ ఉద్ధరించు. మన వీపు పైనున్న మలినము కనరాదు, అద్దము కావలి అవగతింప. ఆధ్యాత్మికముగా ఆధారమే లేక సాధకుని నరక సాగదెప్పుడు. కోతి వంటి మనసు కోర్కెలు వీడదు, సద్గురుడొక్కడే చక్కదిద్దు. గురువదొక్కడే శిష్యుని గుణమునెరిగి, దోషమేమని గుర్తించి త్రోవ మార్చి, చక్కదిద్దును తప్పులు సరిగజేసి, మోహమాయను పరిమార్చి మోక్షమొసగు. వేదశాస్త్ర పురాణ వివిధమౌ విద్యలు, మంత్రయంత్ర సహిత తంత్రములను, మోహనోచ్చాటన మొదలగు చేతలు, శైవ శాక్తాగమాచారమ్ములు, ప్రతిదినమ్మును చేయు వ్రతములు తపమ్ములు, జపము యజ్ఞమ్ములు జరుపుకొనుచు, తీర్థయాత్రలు చేసి దీక్షలు చేపట్టి, దాన ధర్మాదులు ధ్యానశక్తి, భ్రాంతి చేతస్కులగుచు జీవనము సల్పు. గురువు లేనట్టి జనులకు వరములీవు. గురుని తత్వము బాగుగా ఎరుగకున్న, నిష్ఫలంబులే అగును నిజము సుమ్మా. మూడు కన్నులు లేని ముక్కంటి రూపని, జతబాహువులయున్న చక్రియనుచు, మోమొక్కటున్నట్టి మొదటి వేలుపు సాటి, గురువును సేవించు గుణము మేటి. సద్గురువాక్యము సతతము స్మరించి, మూడు కాలముల మ్రొక్కవలయు. ముందున్న గురువుని మూర్తిస్వరూపము, సాధకుని మనస్సు శాంతపరచు. సాగిలంబడి సన్నిధి సన్నుతించి, శ్రీ గురోత్తము పాదము చేతబూని, పూజనమ్మును గావించి పొగడువాని, ప్రోచునెల్లప్పుడు గురువు పుణ్యమొసగి. మోక్షమును పరమ ముఖ్యమౌ లక్ష్యము, దరిచేర్చు గురువులు దైవమిలను. బ్రహ్మ విష్ణు మహేశ్వర సరిసమానమై వెలసిన విబుధుడు తలచి చూడ. తరగని భక్తితో నిరతము ప్రార్థించి, కఠిన పరీక్షల కదలిపోక, విశ్వాసపాత్రుడై విడువక సేవించు శిష్యుని నమ్మిక చిత్తగించి, యోగ్యతానువర్తనెరిగి యోగజ్ఞాన సకల శాస్త్రసారమ్మును సంగ్రహించి, పుత్రవాత్సల్యమును చూపి బోధపరచి, మార్గదర్శనమునరించు మాన్యవరుడు. ఎవరి కృప వలన భవబంధములు బాసి, అజ్ఞాన తిమురములంతమగునో. ఎవరి పాదకమలమిలను సేవన చేయ, ద్వంద్వతాపమ్ములు దహనమగునో. ఎవ్వరనుగ్రహమింత చూపిన ఎంత, శోకమోహమ్ములు శుష్కమగునో. ఎవరి పాదోదకం బిచ్చతో దాల్చిన, సర్వతీర్థస్నాన సాటియగునో. అట్టి మహనీయునే గురువండ్రు బుధులు, అట్టి గురునికి వందనమాచరించి, తనదు గురువు స్తోత్రము మనన చేయ, శివుని నామజపం బగు చిత్తగింప. సద్గురు నిలవది సరిబోల్చ కాసియే, సద్గురు నిలవది సరిబోల్చ కాసియే, అతని పాదోదక మగును గంగా. గురుసేవయగునది గోకర్ణ క్షేత్రము, కనిపించు దేవుడే కనకగురుడు. స్థిరవటమును బోలు స్థిర్విని గలవాడు, స్థిరవటమును బోలు స్థిర్విని గలవాడు, దేశికు చరణము కేశవునిదే. గురువదనంబున తరగని జ్ఞానము, గురువదనంబున తరగని జ్ఞానము, గురుని కృప వలన నరుని గబ్బు. గురువు ననన్య భక్తి కొలుచువారు, పరమసుఖమునుందు ధరణిలోన. త్రిజగముల నుండు నరపితృదేవమునులు, త్రిజగముల నుండు నరపితృదేవమునులు, విశదముగ తెలుపుచుండిరి విషయములను. శ్రీ గురుభ్యో నమః. జై హింద్. తర్వాత డాక్టర్ దేవులపల్లి పద్మజ గారు.